బీజేపీ అభ్యర్థిగా షేర్లింగంపల్లికి రవికుమార్ యాదవ్ని ప్రకటించింది. సో ఆయనతో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు ఇప్పుడే. దీనికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. సార్, మిమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా అంటే కొన్ని గంటలకు ముందు ప్రకటించింది, దీన్ని ఎలా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో ఉండి కష్టపడే వాళ్ళకే ఇచ్చిందని అనుకుంటా. తప్పకుండా 100 రోజుల పాదయాత్ర, ప్రజల్లో ఉండి డబుల్ బెడ్రూమ్ల కోసం, నిరుద్యోగ వృత్తి కోసం, మరి ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా శేరిలింగంపల్లి ప్రాంతంలో ఇది 7 లక్షల్లో ఉన్నటువంటి జనాభా, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కాన్స్టిట్యున్సీ. మరి రెవెన్యూ పరంగా కూడా ట్యాక్స్ ఇక్కడ నుంచి ట్యాక్స్ మొత్తంలో ఎక్కువ ట్యాక్స్ రూపంలో మరి ఈ ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం నుంచి వస్తుంది. కాకపోతే ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఓల్డ్ సిటీలో కానీ మరి మిగతా ప్రాంతంలో డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏం డెవలప్మెంట్ అవుతలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో సార్, మీరు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు? అంటే ప్రజలకు ఎటువంటి హామీలు? తప్పకుండా కనీసము మౌలిక సదుపాయాలు కూడా కల్పించినటువంటి పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. దాంట్లో మేము తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసమే మేము చేస్తాం. వీళ్ళు పేద ప్రజలది 100 కోట్లకి ఎకరా 100 కోట్లకి ల్యాండ్ అమ్మి కనీసం 100 డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు. మేము భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. నరేంద్ర మోడీ గారి హయాంలో హ్యాట్రిక్లో మేము ఈ ప్రాంతంలో పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, అన్ని మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మేము కల్పిస్తామని చెప్పి. నాన్నగారు మాజీ ఎమ్మెల్యే, నాన్నగారు సహారం ఎలా ఉంది? తప్పకుండా నాన్నగారితో పాటు మా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాకు గైడెన్స్లో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికి రవికుమార్ యాదవ్ ఇక్కడ అంటే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడైతే గెలుపు నాదే అని ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసిన రవికుమార్ యాదవ్ ఇక్కడ యువత సపోర్ట్ మాకే ఉంది. సో తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. మోడీ హయాంలో మేము డబుల్ ఇంజన్ సర్కార్తో ఇక్కడ తప్పకుండా తెలంగాణ అభివృద్ధి, అలాగే షేర్లింగంపల్లిలో అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే నెలకొంది.